నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచానికి షాక్. రష్యా కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ కీలకం. భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం. గగనతలంలోకి తొలి మేడ్ ఇన్ ఇండియా మిలిటరీ విమానం. బంగాళాఖాతంలో ద్రోణి. 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరిక. అంగ ప్రదక్షిణ సేవ ఈడిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. స్థానికులకు మాత్రమే అవకాశం. అస్సాంలో శ్రీవారి ఆలయానికి భూమి కేటాయింపు. 10.33 ఎకరాల భూమిని ఉచితంగా టీటీడీకి కేటాయింపు. తిరుమలలో ఏమాత్రం తగ్గని భక్తుల రద్దీ. శిలాతోరణం వరకు క్యూ లైన్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, చిత్ర నిర్మాత అంబికా కృష్ణ, మాజీ మంత్రి ఆర్కే రోజా స్వామివారిని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏకాదశి రేవతి నక్షత్రం రోజు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం చేసిన భాగ్యం నాకు కలిగింది. చాలా సంతోషం. చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా మేనేజ్మెంట్ చేస్తామని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం తొక్కిడి లేకుండా జనాలను దర్శనం చేసుకునే భాగ్యం కూడా నాకు కలిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏకాదశి పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయాల్లో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తిని ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని అమరావతి ఏపీ జేఏసీ తిరుపతి జిల్లా శాఖ నాయకులు మండిపడ్డారు. ఏంటంటే ప్రభుత్వము ఏ సమస్య పరిష్కరించడం లేదు. ఉద్యోగస్తులకి సంబంధించిన సమస్యలు అదేవిధంగా శాంతియుతంగా కూడా ఈ సమస్యలు కానీ పరిష్కరించకపోతే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శాంతియుతంగా మేము ఉద్యమం బాట చేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. కాకపోతే మేము ఇప్పుడు మీకు అందరికీ కూడా మరొకసారి కూడా చెప్తున్నాం, పిఆర్సీ మాకు 12వ పిఆర్సీ కమిషన్ వేయలేదు, ఐఆర్ లేదు, డిఆర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగస్తులకి దాన్ని అమలుపరచమని ప్రాధాయపడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య, ఏ ఒక్క సమస్య కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 2 years పూర్తయింది, 2 సంవత్సరాలు పూర్తయింది, ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. ఈరోజు పెరిగిన ధరలేమో ఆకాశంలో ఉన్నాయి, మా బతుకులు పాతాళంలో ఉన్నాయి. వెరిసి ఒక్కొక్క ఉద్యోగి ఈరోజు 60,000 రూపాయలు బేసిక్ కంటే 25% మాకు ఐఆర్ రావాలంటే 15,000 రూపాయలు నెలకు కోల్పోతున్నాం. అలాగే రేపు జూలై వస్తే 5 డిఎల్ పెండింగ్ అండి. 2024 జూలై నుండి డిఎల్ రావాలి. దాదాపుగా 5 డిఎల్ పెండింగు. దాదాపుగా 40,000 రూపాయలు ఒక ఉద్యోగి నెలకి జీతం తక్కువ తీసుకుంటున్నాడు. 40,000 రూపాయలు కోల్పోతున్నాడు. ఈ పెరిగిన ధరలతో స్కూల్ పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, తర్వాత నిత్యావసర వస్తువులు కొనడంలో అప్పుల పాలయ్యి ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారు. కార్టూన్ కళను ప్రోత్సహించేందుకు తిరుపతి ఫిలిం సొసైటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఫిలిం సొసైటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తిరుపతి ఫిలిం సొసైటీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సహకారంతో 359వ కార్యక్రమం 13-14 మహతి కళాక్షేత్రంలో గాన గంధర్వుడు పద్మ విభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా దిగిరా దివి నుండి భూమికి దిగిరా కార్యక్రమం తిరుపతి ఫిల్మ్ సొసైటీ 2 రోజులు భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కింద సంవత్సరం నిర్వహించిన విధంగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో 359వ కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కింద సంవత్సరం దీనికి సెలబ్రిటీ ఇంద్రజ గారిని తీసుకురావడం వలన మీ అందరి సహకారంతో చాలా దిగ్విజయంగా జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మన టీవీల్లో చూస్తాను వాళ్ళ శృతికి అనుగుణంగా కొన్ని పాటలు సెలెక్ట్ చేస్తాను. నేను చెప్పేంతగా మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ శృతి లైన్లు బట్టి వాళ్ళ యొక్క శృతిని బట్టి పాడే పాటలే సెలెక్ట్ చేసుకుంటారు. దానిలోనే నెంబర్ 1, నెంబర్ 2 వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ వాయిస్ని మనం వింటాం కాబట్టి అదో తన్మంజంతం. ఎప్పుడూ మేము చెప్పే మాటే చెబుతున్నాం. దయచేసి మీ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో రావాల్సింది మేము చెప్తున్నాం. 359 కార్యక్రమం 358 కార్యక్రమంలో ఇదే మాట చెబుతున్నాం. మాకు కనపడేది ప్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఫ్యామిలీస్ని తీసుకురావట్లేదు. కనీసం శని ఆదివారాలు కాబట్టి ఇది రాయమని కాదు మీకు చెప్తున్నాము. కాబట్టి దయచేసి మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మా వేణుగోపాల్ రెడ్డి గారు మేమందరం కూడా ఫ్యామిలీతో వచ్చారా లేదని. కాబట్టి సీట్లు పరిమితం. మరి 5 గంటలకల్లా రావాల్సిందిగా ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కోరుకుంటాం. అస్సాం ప్రభుత్వ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో టీటీడీకి అత్యంత విలువైన 10.33 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాల నిర్మాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో ప్రతిష్టాత్మక ముందడుగు వేసింది. ఈ బృహత్ ప్రణాళికలో భాగంగా ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాం ప్రభుత్వ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో టీటీడీకి అత్యంత విలువైన 10.33 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అస్సాంలోని కామరూప్ జిల్లాకు చెందిన సోనాపూర్ రెవెన్యూ సర్కిల్ పరిధిలో ఈ భూమిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి భవ్య ఆలయ సముదాయ నిర్మాణం కొరకు అధికారికంగా మంజూరు చేశారు. ఈ కేటాయింపులకు సంబంధించి టీటీడీ అధికారులు గురువారం నాడు అస్సాం ప్రభుత్వ రెవెన్యూ అధికారుల నుండి సదరు భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా అధికారిక భూస్వాధీన ధృవీకరణ పత్రాన్ని టీటీడీ ప్రతినిధులకు అందజేశారు. తిరుపతి నగర అభివృద్ధికి పునాది వేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు హయామేనని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. 12 జరగనున్న విజయోత్సవ సభకు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఒక దుర్మార్గమైన పాలన నుంచి ఒక కరుడు గట్టిన ఒక తీవ్రవాది అనొచ్చో లేకపోతే ప్రజల వ్యతిరేకవాది అనొచ్చో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజలు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ ధైర్యాన్ని కూటమి ప్రభుత్వం వల్ల సాధించుకొని 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలకు విజయోత్సవ సభ రేపేదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, బీజేపీ నాయకులు సభ కాదు. ఇది ప్రజల మన్ననలు పొందిన ప్రజలు కోసం పనిచేసిన కూటమి ప్రభుత్వ సభ. తిరుపతి వాసులుగా వేదిక పైన ఉండే క్లస్టర్లందరూ కూడా వాళ్ళ వంతు అంటే ఒక క్లస్టర్ అంటే 35,000 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి వార్డు నుంచి లబ్ధిదారులతో పాటు పార్టీ క్యాడరు ఎవరైతే కూటమి ప్రభుత్వం అంటే తిరుపతిలో 67,000 పైచీలకు ఓట్లతో సాధించిన కూటమి ప్రభుత్వం అంటే ఒక బలమైన ప్రభుత్వం తిరుపతిలో ఉందని నమ్మే వాళ్ళం మేము. వాళ్ళందరినీ కలుపు కట్టుకొని రేపు బ్రహ్మాండమైన సభ, ప్రజల పక్షాన్ని నిలిచే సభ జరగబోతుంది. మీరందరూ తిరుపతి వాసులుగా ఉన్న వాళ్ళందరూ వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం ప్రజలను కోరుకుంటున్నాం. 4 సంవత్సరాలకోసారి జరిగే సాగర్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురువారం రాత్రి నుంచి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్లో ప్రారంభం కానున్నాయి. తిరుపతి ఎడ్యుకేషన్ హబ్గా కాకుండా క్రీడా హబ్గా దినదినాభివృద్ధి జరుగుతున్న విషయం అందరికీ విదితమే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత 48 టీములతో జరగనున్న ఈ టోర్నమెంట్ని 12 గ్రూపులుగా విభజించారు.
సాగర అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పెద్దలు, పిల్లలు సహా ఫుట్బాల్ ప్రేమికులంతా ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్కు తరలి రానున్నారు. ఆటగాళ్లు కూడా తమ ప్రతిభను చూపించేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. రాత్రి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. రైతు పండించిన పంటకు ఖర్చు చేసిన పెట్టుబడిని ఇమ్మని కోరుతున్నామే కానీ లాభం కోరడం లేదని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు మామిడి రైతులు మరియు రైతుల సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు ఆనందరాయుడు మీడియా ముందు డిమాండ్ చేశారు. తిరుపతిలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సంక్షేమం కార్యక్రమం మీద ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నారు. మంచిదే, సంక్షేమం అందరికీ జరుగుతోంది. ఇక్కడ మేము మామిడి రైతుల యొక్క సంక్షేమం ఈరోజు వారి దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మీ ముందర నిలబడ్డాం. మా సంఘం పేరే సంక్షేమ సంఘం, మామిడి రైతుల సంక్షేమ సంఘం. మిత్రులారా, మామిడి ఈరోజు పెద్ద ఫోకస్ పాయింట్ అని చెప్పాను. ఫోకస్ పాయింట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు అనేదే మొదటి పాయింట్. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు అని అందరికీ 2 రూపాయలు, 3 రూపాయలు, 5 ఈ సంవత్సరం కూడా అదే నడుస్తుంది. ఏంది రైతుల పరిస్థితి? ఎవరు దీనికి కారకులు? మేము 2 రూపాయలు ఇస్తున్నా మీరు పండిస్తున్నారు అని రైతులు తప్ప, మేము పండించినా కష్టపడి పండించినా కనీసం మాకు 10 రూపాయలు ఇవ్వలేరా అని రైతులు అడుక్కుంటున్నా వాళ్ళు ఇవ్వలేమో అంటున్నారు. మరి ఏమవుతున్నది ఈ పరిస్థితి? ఎందుకని జరుగుతోంది? ఇక్కడ అవతలేమో అదే మాజా తయారు చేసేవాళ్ళు 1 లీటర్కి 70-80 రూపాయలు 1 లీటర్కి మాజా. మామూలుగా మేము చెప్పాలని అంటే 1 లీటర్ పల్పు మార్కెట్లో 350 రూపాయలు పోతుంది. రీటైల్ రేట్లో 1 లీటర్ పల్పు 350 రూపాయలు. ఆ ధరతో కనుక లెక్కేస్తే రైతుకి 30 రూపాయలు రావాలి, మామిడి కాయకు 30 రూపాయలు రావాలి. కానీ ఇస్తున్నది ఎంత? ఈరోజు 5 రూపాయలు, 6 రూపాయలు. ఆటో డ్రైవర్ల సమస్యలకు తక్షణమే స్పందించి పరిష్కారం చూపిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి ఆటో యూనియన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి బస్టాండ్ సమీపంలోని జై హనుమాన్ ఆటో యూనియన్ సభ్యులు తమ సమస్యలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లారు. డ్రైవర్ల సమస్యలను విన్న వెంటనే ఎమ్మెల్యే స్థానిక మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీంతో సుమారు 200 కుటుంబాలకు భరోసా లభించిందని ఎమ్మెల్యే చొరవతో ఆటో యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య చెప్పగానే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడారని, 200 కుటుంబాల బతుకులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యేకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వైసీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. కబ్జా కోరి ఒంటరి మహిళలతో ఉన్న ఒంటరి పురుషులు మున్సిపల్ ఉన్న వాళ్ళు చలాలు చేసే కబ్జాదారుడు ఇదే మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ కానీ అధికారులు పెట్టుకొని బిల్డింగ్ పెట్టి ఇదే వసూలు చేస్తాను లేదని చెప్పి సవాల్ చేయమని చెప్పు. నువ్వు అధికారులు బెదిరించి, ఎందుకంటే లోకేష్ బాబు నా చేతిలో ఉన్నాడు, నీకు నేనేమైనా చేస్తాను, నాకు వసూలు తిరుపతి వసూలు చేయడం తిరుపతిలో కూర్చొని అందరూ చూస్తున్నారు. మీ నాయకులు, కూటమి నాయకులు ఏ పాటు పడుతున్నారు రా వీళ్ళు. ఒకరోజు మీకు వాళ్ళే మీ పార్టీ నాయకులు మీకు గుణపాఠం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నిన్ను రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడినారో, అతన్ని చూసి ఎవరైతే రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తాను, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే పూర్తి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఈరోజు వాస్తవాలను గమనిస్తున్నారు. ఏదో చేస్తాం, గొప్పలు చేస్తాం, ఏం చేస్తారు? తిరుపతికి మీరు మాట్లాడేటువంటి నాయకులు తిరుపతి నగరం కోసం మేము ఈ పని చేస్తామని చెప్పండి. ఈరోజు మేము చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారు వేలాది మంది కోసం ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు మేము చెప్పాం. సవాల్ ఒక్కటి, తిరుపతి కోసం మీరు ఏదైనా చేశారా? తిరుపతి ప్రజల కోసం ఏమైనా చేశారా? కుల రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఏమైనా మాట్లాడగలిగారా? ఎన్నికల్లో గెలిస్తే ఉద్ధరిస్తామని చెప్పినటువంటి మీరు 2060 మంది వాలంటీర్లు, తిరుపతిలో 2060 మంది వాలంటీర్లు మీ మాటలు నమ్మి 10,000 రూపాయలు ఉగాది కానుకగా ప్రకటించినటువంటి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు లబోదిబోమంటున్నారు 260 మంది తిరుపతిలో. తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర,
అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ సాదరంగా ఆహ్వానించగా అర్చక బృందం సాంప్రదాయ ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్కి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, బీజీఓలు సురేంద్ర, గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన ముగించుకొని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి సాదర వీడ్కోలు పలికిన జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. మెగా డిఎస్సి నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు వైఎస్ జగన్ చేస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్ని తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసి పనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళీ ఈరోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల. ఏదో కొత్త విషయం ఏమన్నా మాట్లాడతారని నిరుద్యోగులు, ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్న వాళ్ళు ఈరోజు చాలామంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్లు సారాంశం చూస్తే ఏమీ లేదు. ఏదో కొత్త విషయాన్ని మాట్లాడినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. బాధేసే విషయం ఏంటంటే అసలు డిఎస్సియే నిర్వహించలేని వ్యక్తి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడాడు. నువ్వేం చెప్పావు 2019లో నేను వస్తే అసలు మెగా డిఎస్సి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నువ్వేం చెప్పావు? మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నువ్వే. తర్వాత నువ్వేం చేసావు? 22లో నీ విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పాడు? అసలు టీచర్ పోస్టులే ఖాళీగా లేనప్పుడు ఎలా డిఎస్సి పెట్టాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నిందలన్నా వేయండి, ఎన్ని అపాండాలన్నా వేయండి, మీ చిత్తశుద్ధి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఈ రాష్ట్రానికి దక్కిన గౌరవం, ఈ దేశానికి దక్కిన గౌరవం, మీరు మెడల్స్ వస్తే ఏమి ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని మేము పట్టించుకోం. క్రీడాకారుడి భవిష్యత్తే మాకు ముఖ్యం. చిత్తూరు జిల్లా ఏర్పేడ్ మండలం ఎండి పుత్తూరులో ఉన్న తన భూమిని సర్వే చేయమని అధికారులను కోరితే లక్షలు లంచం అడుగుతున్నారని బాధితురాలు బత్తెమ్మ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు కన్నీరు పర్యంతమయ్యారు. ఏర్పేడ్ మండలం ఎండి పుత్తూరు గ్రామం. నాకు 1 ఎకరా 48 సెంట్లు సార్. పట్టా పాస్బుక్ 1B అడగలు ఉన్నాయి సార్. చిత్తూరు సర్వేరు చిత్తూరులో ఉండగా చిత్తూరు సర్వేని తోడుకొచ్చి సర్వే చేయించుకున్నాను సార్. సర్వే చేయించుకుంటే అప్పుడు ఒంటి మీద గుడ్డ లేకుండా కొట్టించి నర్సయ్య 3 నెలలు సబ్సెంట్ ఉన్నాడు సార్. 28 సెంట్లు తగ్గించినారు. ఆ రోజు 7 సంవత్సరాలు నాకు పింఛన్ లేకుండా చేయినారు సార్. సరే మళ్ళా జగన్ అన్న పీరియడ్లో మళ్ళా చేసుకున్నాను సార్. ఆ పీరియడ్లో తెలుగుదేశంలో 3వ వార్డు మనిషిని సార్. జగన్ పీరియడ్లో మళ్ళా పోయి తీసుకున్నాను సార్. మళ్ళా పోలీస్ పటాసంతో రాజు సారు సర్వే చేసి రాళ్ళు అయినాడు సార్. సిఐ గారు మళ్ళా జేసీబీ పెట్టుకొని టాకర్ పెట్టుకొని దింతా ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళా కైకాడ పట్టుకొని కొట్టినారు సార్. మళ్ళీ సిఐ గారు కేసు కట్టి కేసు పోయినారు సార్. వాళ్ళు నువ్వు దీంట్లో చేయకపోతే నువ్వు చాలా దెబ్బతింటావు, ₹1,00,000 అడిగినాడు సార్ ఈఆర్ఓ గారు. చెప్పినాను నేను సార్కి, నువ్వు దీన్ని చేయకపోతే చాలా దెబ్బతింటావు అని అడిగినాడు సార్. అయినా మళ్ళా చేస్తామని నన్ను సర్వేర్ కట్టమన్నాడు సార్. నాకు న్యాయం చేయండి సార్. నాకు ఇప్పించేదిగా చేయండి సార్. వాళ్ళకి ఇచ్చే మిగిలింది చేయండి సార్. నాకు చాలు. వాళ్ళకి ఇచ్చే మిగిలిందే నాకు ఇమ్మన్నాను సార్. రెవెన్యూ వాళ్ళని నేను 3 లక్షలు ఎక్కడ తెచ్చాను సార్ వాళ్ళకి. అట్లా వేసేస్తే మనం కయ్యకూడదామని ఆ లెక్కలో ఉన్నారు సార్ వాళ్ళు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించనున్న విజయోత్సవ సభకు సర్వం సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా దామినేడులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం మధ్యాహ్నం హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, శాప్ చైర్మన్ రవినాయుడు, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్. ₹1,72,00,000 ఇస్తామని మొత్తం అంతా కలిపి ₹1,72,00,000 వస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్తే నేను మాట్లాడుతూ బోర్డు నువ్వు ఇచ్చేదండి నేను వచ్చి కోటి ఇస్తానంటున్నాను. అంటే ఆయనకి ₹1,72,00,000 కన్నా ₹1 ఎక్కువలా కనిపించిందేమో నాకైతే అర్థం కాదు. విషయం ఏంటంటే ఒకటి అది చాలా బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనకి స్పందించి వితిన్ 6 అవర్స్లో కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు, ఒక MOS అంటే 3 కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ, అదేవిధంగా కుమారస్వామి గారు కానీ, భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కానీ. వితిన్ 1 అవర్లో CP కలెక్టర్ అక్కడ ఉన్నారు. వితిన్ 1.5 అవర్లో నేను MP గారు అక్కడ ఉన్నాం. అంటే ఓవరాల్గా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలోని కానీ, అదేవిధంగా వాళ్ళకి భరోసా కల్పించే విషయంలో కానీ, క్షతగాతులను ఆదుకునే విషయంలోనే కానీ గవర్నమెంట్ ఎంత స్పీడ్గా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు పెట్టి అన్ని హరించే విధంగా, వాళ్ళ హక్కులు అన్ని హరించే విధంగా వాళ్ళు కార్యక్రమం చేశారు. దాన్ని మేమంతా కూడా ఈరోజు పారదర్శకంగా మేము కార్యక్రమం చేస్తాం. అట్లా చెప్పుకోవాలంటే 24 నెలల్లో ఒక 36 కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 కాదు, సూపర్ 36 కూడా మేము చేసేటువంటి పరిస్థితి మేము ఉన్నాం. ఇవన్నీ కూడా తెలియజేయడం కోసమే. ఎందుకంటే మేము మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. బెంగళూరు వెళ్తాడు, లేకపోతే లండన్కి ట్రీట్మెంట్కి వెళ్తాడు, లేకపోతే ఎటో పోతాడు, వస్తాడు, ఏదో ప్రజలకి ఏదో చెప్పాలి అని చెప్పేసి అన్ని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ కూడా మనకు కనపడతా ఉంటాడు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దీంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలోని అన్ని వీధులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో అత్యధిక మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత 2 నెలల నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలోనే వస్తున్నారు. దాదాపు ప్రతిరోజు కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకు భక్తుల క్యూ లైన్ ఉంటుంది. రోజుకు 80,000 మందికి పైగానే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. అదే సమయంలో దర్శనానికి కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరం సేవలను అందిస్తున్నారు. అలాగే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందించింది. జూన్ 13, 2026న నిర్వహించనున్న అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ డిప్ టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రకటించింది. జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ డిప్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ఈ డిప్ ద్వారా ఎన్నికైన వారికి జూన్ 13వ తేదీ శనివారం జరిగే అంగప్రదక్షిణ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ రిజిస్ట్రేషన్ను కేవలం స్థానిక భక్తులకు మాత్రమే పరిమితం చేశారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, తిరుమల, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలాలకు చెందిన భక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా టీటీడీ తెలిపింది. అర్హత కలిగిన భక్తులు నిర్ణీత సమయ వ్యవధిలోనే తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన నిబంధనలు, అవసరమైన వివరాలను ముందుగానే తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శ్రీవారి అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనే భాగ్యం కలిగేలా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ బోర్డు తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ మాడు పగలేలా ఎండలతో ఉడికించేస్తుంటే, మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం నల్లబడి మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో ఒకేసారి తీవ్రమైన ఎండలు, అలాగే పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. వాతావరణంలో ఇంత సడన్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు ఒక భారీ ద్రోణి విస్తరించి ఉంది.
దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ వరకు 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కూడా ఫామ్ అయ్యింది. ఈ డబుల్ ఎఫెక్ట్ వల్లే వాతావరణంలో ఈ అకస్మాత్తు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ద్రోణుల కదలిక వల్ల రానున్న 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వేగంగా విస్తరించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటి సడన్ రెయిన్స్ అండ్ ఈదురుగాలుల టైంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద నిలబడకూడదు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. భారీ గాలుల వల్ల కరెంట్ వైర్లు తెగిపడే ఛాన్స్ ఉంది కాబట్టి రోడ్లపై వెళ్లేటప్పుడు తెగిన వైర్లు కనిపిస్తే వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,49,560 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,350 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,41,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 246 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచానికి షాక్, రష్యా కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ కీలకం. భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం, గగనతలంలోకి తొలి మేడ్ ఇన్ ఇండియా మిలిటరీ విమానం. బంగాళాఖాతంలో ద్రోణి, 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. అంగ ప్రదక్షిణ సేవ ఈడిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, స్థానికులకు మాత్రమే అవకాశం. అస్సాంలో శ్రీవారి ఆలయానికి భూమి కేటాయింపు, 10.33 ఎకరాల భూమిని ఉచితంగా టీటీడీకి కేటాయింపు. తిరుమలలో ఏమాత్రం తగ్గని భక్తుల రద్దీ, శిలాతోరణం వరకు క్యూ లైన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.